హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రీ గిఫ్ట్ జోన్ ఛానల్. ఈ రోజు కూడా నేను మీకోసం ఒక బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చేసాను. దీంట్లో కూడా మీకు ద బెస్ట్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ అన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా ప్రతి ఒక్కరు కూడా పింట్రెస్ట్ని యూజ్ చేసుకుని చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. చాలా అంటే ఎంత తెలుసా, ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు కూడా ఈ పింట్రెస్ట్ని యూజ్ చేసుకుని చాలా సింపుల్గా సంపాదించుకుంటున్నారు. అది ఎలా సంపాదించుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఇందులో ఏ విధంగా చేస్తే ఎక్కువ ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవచ్చు, ఆ మనీని మనం బ్యాంక్ అకౌంట్స్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. కనుక మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే కింద ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ కూడా మీరు ఓకే చేసుకుని హైప్ అయితే ఇచ్చేసేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ నేమ్ వచ్చేసి పింట్రెస్ట్ అనమాట. ఈ పింట్రెస్ట్ అనే యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ అగ్రీ అండ్ షేర్ అని ఉంటుంది అనమాట. ఓకే చేసేయండి, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓకే చేసుకోండి. ఓకేనా, దీని తర్వాత మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది, మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి. దాని తర్వాత మీకు కింద చూడండి ఇండియా అని ఉంటుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓకే చేసుకోండి. ఇది అయిన తర్వాత మీకు ఇక్కడ ఏవైనా 3 ప్యాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. 3 లేదా ఇంకా ఎక్కువ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చినన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, క్రియేట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి జస్ట్ నార్మల్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది, బట్ మనం దీన్ని బ్రాండ్ అకౌంట్గా మార్చాలి. అప్పుడే మనకి ఇందులో మనీ సంపాదించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే విధంగా చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన చూడండి సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే అకౌంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మీ యొక్క ప్రొఫైల్ అంటే మీ యొక్క అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్ట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసుకోండి. మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ అయితే అడుగుతుంది. మీకు నచ్చినటువంటి బ్రాండ్ నేమ్ ఏదో ఒకటి మీరు పెట్టేసుకోండి. మీ పర్సనల్ నేమ్ పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. ఏదో ఒక నేమ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ అయితే అడుగుతుంది అనమాట. మీకు వెబ్సైట్ లేకపోతే వదిలేసేయండి, ఉంటే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే కనుక కింద నో వెబ్సైట్ యాడ్ అని ఉంటుంది, దానిపైన ఓకే చేసుకోండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కన్జ్యూమర్ ఆర్ గూడ్స్ అని ఉంది కదా, దానిపైన ఓకే చేసుకుని నెక్స్ట్ అయితే ఓకే చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి నో ఐఎమ్ నాట్ ప్లానింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అని ఉంటుంది, దానిపైన ఓకే చేసుకుని నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్గా బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఏ విధమైన ప్రాసెస్ చేయాలి, ఎలా ఇందులో మనం డబ్బులు సంపాదించాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఇచ్చేసేయండి. దాని ద్వారా మాకు సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. ఓకేనా, ఇక మీరు మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు, మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అవి కూడా ఇచ్చేసుకుంటే ఇచ్చేసేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అదే అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేయాలి, కింద చూడండి క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ఓకే చేస్తే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పిన్ అని ఉంది కదా, ఈ పిన్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా క్రియేట్ చేయాలని చెప్తాను. అంతకంటే ముందు మీరు ఇంకొక పని అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే కనుక ఒకసారి క్రోమ్లోకి వచ్చేసేయండి. క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే పింట్రెస్ట్ ట్రెండ్స్ అని చెప్పేసి మీరు టైప్ చేసి ఓకే చేసుకోండి. మీకు పింట్రెస్ట్ ట్రెండ్స్ అనేవి ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దానిపైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఇందులో మనకి ఏవైతే పింట్రెస్ట్లో ట్రెండింగ్గా నడుస్తున్నాయి అనే ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. అవి మీరు చూసుకోండి, ఏదైతే ట్రెండ్లో నడుస్తుందో దాన్ని మనము యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక ట్రెండ్లో మనం చూసుకున్నట్లయితే కనుక సన్ స్క్రీన్స్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి కదా. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కనుక సన్ స్క్రీన్ నేను చూశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతాను. ఓకేనా, అంటే మీరు కూడా ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోండి. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి సన్ స్క్రీన్ అనే ఓకే చేసుకోండి. మీకు సన్ స్క్రీన్స్ అయితే కనిపిస్తాయి, దాని మీద ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మీకు నచ్చినటువంటి సన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత దానికి స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీశారు కదా, దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ పింట్రెస్ట్కి వచ్చేసేయండి. పింట్రెస్ట్కి వచ్చేసి కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఓకే చేసుకోండి. ఇక్కడ మీకు పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఓకే చేసుకోండి. ఇక్కడ మీకు వచ్చేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది,
అవుతుంది. మీకు నచ్చినటువంటి ఫోటో అంటే మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు సన్ స్క్రీన్ అని చెప్పి ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వండి. డిస్క్రిప్షన్ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా మీకు నచ్చినటువంటిది ఇవ్వండి. తర్వాత కింద లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లింక్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఏదైతే సన్ స్క్రీన్ షాట్ తీసారో దాని యొక్క లింక్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మీకు ఇక్కడతో ఈ యొక్క పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్స్ని ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి వీడియోస్ చేయాల్సిన పని లేదు, ఎటువంటి యాడ్స్ రన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, లింక్ కాపీ చేసుకోండి, దీంట్లోకి తీసుకొచ్చి ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేసేయండి. అది మీకు ఇందులో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరి దగ్గరికి వెళ్తుంది. కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాన్ని బుక్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మనకి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఇంకా క్లియర్గా చెప్తాను. అంటే ఏ విధంగా మనం పింట్రెస్ట్లో ఎక్కువ మంది చూసే విధంగా చేసుకోవాలి, అలాగే ఎక్కువ మంది దీంట్లో బుకింగ్స్ చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలి, అలాగే ఇలా బుక్ చేసుకున్న తర్వాత మనకి మనీ ఏ విధంగా వస్తుంది, ఆ మనీని మనం బ్యాంక్ అకౌంట్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అట్లాగే ఇందులో ఎక్కువ డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఇవన్నీ కూడా నేను పార్ట్ 2లో చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది కనుక నేను పార్ట్ 2లో చెప్తాను. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు నిజంగా ఎక్కువ సంపాదించుకోవాలి, ఏ విధంగా పిన్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేసుకోవాలి, ఎక్కువ మందికి వెళ్ళే విధంగా ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీరు పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఏ విధంగా సంపాదించాలనేవి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఓకేనా? ఎటువంటి ఫోర్స్ లేదు. నిజంగా ఎవరైతే డబ్బులు సంపాదించాలి అని చూస్తున్నారో వారికి మాత్రమే మన ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వారు మాత్రమే మన వీడియోస్ చూడండి. ఏదో టైం పాస్ చేసేవాళ్ళు దయచేసి వీడియోస్ చూడొద్దు, స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరు కూడా కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా హైప్ అయితే ఇచ్చేసేయండి. వీలైతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, దాని ద్వారా మీకు డైలీ అప్డేట్స్ కూడా అందుతాయి అనమాట. అలాగే మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా నేను సమాధానం చెప్తాను. ఓకేనా? ఈ వీడియో కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.